హాయ్ వ్యూవర్స్, మార్నింగ్ వీడియో ఇస్తూ చెప్పాను కదా, సరస్వతి పవర్ గురించి మొత్తం స్టడీ చేస్తున్నాను. ఈవినింగ్ ఖచ్చితంగా వీడియో ఇస్తాను. ఎస్, మన కావ్యాసమైన టీం కూడా ఇవ్వండి సార్ అన్నారు. సీరియస్లీ అండి, విజయమ్మ మొన్న కొద్ది క్రితం చెప్పింది, నా బిడ్డలని సంస్కారవంతంగా పెంచాను అని. మరల ఈరోజు ఆమె వచ్చి జగన్మోహన్ రెడ్డి నిజస్వరూపం బయట పెడుతుంటే ఎలా అమ్మా విజయమ్మ ఇన్నాళ్ళు భరించావమ్మా అనిపిస్తుంది నాకైతే. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. సీరియస్లీ ఇప్పుడు నేను చెప్పబోయే నిజాలు అవునో కాదో మీరే క్రాస్ చెక్ చేసుకోండి. సరే, మగవాళ్ళు అంటే ఏముంది, ఏ అండగా గొడుగు, మేము ఇంత డబ్బులు ఇచ్చిన కొట్టేస్తాం, మేము ఇంత కులం చూసి కొట్టేస్తాం అంటారు. బట్ ఆడవాళ్ళు అలా కాదు. పైకి డబ్బులు తీసుకున్నా సరే మీకే ఓటేస్తానన్నా లోపల మాత్రం వాళ్ళు ఆలోచిస్తారు, వీడు అసలు ఏం చేశాడు, వాళ్ళ అమ్మని ఎలా బాధ పెట్టాడు అని అవునన్న కథని క్రాస్ చెక్ చేస్తారు. అలా ఇప్పుడు ఈ వీడియోలు చెప్పే నిజాలు సీరియస్లీ ఆడవాళ్ళు కనుక అర్థమైతే, కనెక్ట్ అయితే ఒక్కళ్ళు కూడా ఇక జగన్మోహన్ రెడ్డి కొట్టారు. అసలు జగన్మోహన్ రెడ్డి వస్తాడంటే ఆడవాళ్ళు పారిపోతారు, వెళ్ళిపోతారు. ఏంటండి అసలు గిఫ్ట్ డీడ్ ద్వారా ఇచ్చినటువంటి దానిని మరలా వెనక్కెమ్ముని, గిఫ్ట్ డీడ్ ద్వారా ఇచ్చిన దానిని పూర్తిగా అవన్నీ కూడా విజయమ్మ పేరిట అయిపోతే, షర్మిల భవిష్యత్తు కోసం అవి మీ దగ్గర ఎట్టి పెట్టాం, ఇప్పుడు మాకు ఇవ్వాల్సిందే అని అంటాం ఏంటి? అన్ని ట్విస్ట్ చెప్పన, అసలు జగన్మోహన్ రెడ్డికి అధికారమే లేదు ఈ సరస్వతి పవర్కి సంబంధించి. 99.75% ఇందులో వాటా షేర్స్ ఏవైతున్నాయో అన్ని విజయమ్మ పేరిటోని ఆన్ రికార్డు ఉంది. ఈరోజు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ముందు విజయమ్మ ఆమె కౌంటర్ దాఖలు చేసింది. అందులో కంపెనీస్ యాక్ట్ సెక్షన్ 59 తప్పుదోవ పట్టించే విధంగా, అసలు అది ఇక్కడ అప్లై కాదు, బట్ అప్లై అయిందని జగన్మోహన్ రెడ్డి ఏదైతే మిమ్మల్ని అప్రోచ్ అయ్యాడో చాలా దారుణం. అసలు అది ఏం సంబంధం ఉంది అసలు జగన్కైనా ఆయన భార్య భారతికైనా? ఎవరు అసలు వాళ్ళు? నాకు ముందు సండూర్ పవర్లో ఉన్నటువంటి కొన్ని లక్షల షేర్స్, క్లాసిక్ రియాలిటీ దగ్గర ఉన్నటువంటి కొన్ని లక్షల షేర్స్, ఏది ఈ సరస్వతి పవర్కి సంబంధించి ఫస్ట్ నాకు అమ్మారు. అంటే నేను డబ్బులు కొనుక్కున్నా. ఆ 2021లో జగన్మోహన్ రెడ్డి అండ్ భారతి వారి వద్ద ఉన్నటువంటి సరస్వతి పవర్ షేర్స్ ఏవైతే గిఫ్ట్ డీడ్ దానపత్రం అన్నట్టుగా నాకు ఇచ్చేశారు. అప్పుడు కూడా ఏమైంది, షేర్స్ వాటా పత్రాలు అంటారు కదా, అవి లేవని అన్నారు. దెన్ నేను కంపెనీకి బాండ్ సబ్మిట్ చేసి ఆ తర్వాత నేను దానిని లీగల్ గా మొత్తం నాదన్నట్టుగా చేశాను. ఇప్పుడు ఓన్లీ ఎవరికైనా ఏదైనా సంబంధం ఉంది మాట్లాడేది అంటే సరస్వతి పవర్ వారికి విజయలక్ష్మి, దట్ మీన్స్ నాకు, మా ఇద్దరికే, జగన్ కి భారతికి సంబంధమే లేదు. అదేమంటే జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, షర్మిల యొక్క భవిష్యత్తు కోసం ఈ షేర్స్ గిఫ్ట్ డీడ్ గా నా దగ్గర ఉంచారా? ఇస్ దర్ ఎనీ అగ్రిమెంట్? ఇస్ దర్ ఎనీ డాక్యుమెంట్? ఎక్కడ అసలు ఇటువంటిది రాస్తారా? ఎక్కడ ఉండవు కదా ఇటువంటివి. కంపెనీస్ యాక్ట్ లో ఎక్కడ ఉందా? భవిష్యత్తు ప్రయోజనాల కోసం, వేరే వారి కోసం ఇప్పుడు నీ దగ్గర ఉంచుతున్నాను, ఉంచు, తర్వాత నేను అడిగినప్పుడు ఉంటుందా? అసలు అదేలా పాసిబుల్? భారత్ ఏం చెప్తుంది, జగన్ చెప్పిన అసలు వేరే సంబంధం అసలు ఇప్పుడు ఇవ్వండి. విజయం ఈరోజు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ముందు చెప్పింది. నేను క్రాస్ చెక్ చేశాను. మొదట సండూర్ పవర్ దగ్గర నుంచి అండ్ క్లాసిక్ రియాలిటీ దగ్గర నుంచి కొన్నింది సరస్వతి పవర్ షేర్స్ విజయమ్మ కొనింది, కొన్ని కోట్ల రూపాయలు పెట్టి, అంటే మొత్తం డబ్బులు ఇచ్చాయి. తర్వాత జగన్మోహన్ రెడ్డి భారత దగ్గర ఉన్నటువంటి ఆ షేర్స్ ఏవైతే విజయమ్మ గిఫ్ట్ డీడ్ ఇచ్చారు. గిఫ్ట్ డీడ్ ఎందుకు ఇస్తారు? జేబులోంచి రూపాయి ఇచ్చే బ్యాచ్ జగన్ గానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ. దెన్ అక్కడ కూడా ఆస్తి పంపగలన్నట్టుగా అనుకోవచ్చు. షర్మిల కూడా అదే చెప్పింది కదా. ఇప్పుడు అది కోర్టు వచ్చేసి కేసుల్లో ఉంది, ఆస్తులు అటాచ్ చేశారు. ఏమి అటాచ్ చేసింది? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సరస్వతి పవర్కి చెందినటువంటి ఏవైతే ల్యాండ్స్ కానీ రిమైనింగ్ ఆస్తులు అది అటాచ్ చేసింది, షేర్స్ కాదు. షేర్స్ ఒకవేళ అటాచ్ చేసింది అనుకుంటే నువ్వు ఎలా అసలు ట్రాన్స్ఫర్ చేస్తావు, నువ్వు ఎలా వేరే వాళ్ళకి బదిలీ చేస్తావు? బేసిక్ అంటే చిన్న లాజిక్ అంతే, అంతకుమించి ఏమొద్దు. మొన్న కానీ వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు. ఏంట్రా బాబు అంటే చంద్రబాబు కన్నా లోకేష్ కన్నా వంశీ అందంగా ఉన్నాడు అందుకే అరెస్ట్ చేశారని చెప్పాడు కదా. సేమ్ ఇలాగే కోర్టు కేసుల్లో ఉంది, యథాస్థితిలోనే ఉంటాయి తప్ప షేర్స్ బదలాయింపు అవ్వదు అన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు కంపెనీకి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ కూడా అదే చెప్పాడు. విజయం ఏమంటుంది, సేమ్ షర్మిల గతంలో మెన్షన్ చేసిందే చేసింది.
విజయం తరఫున లాయర్ ఎవరైతే వాళ్ళు ఇదే మెన్షన్ చేశారు. ఎక్కడైతే ఈడీ అటాచ్ చేసిందో అవన్నీ ఫిజికల్ ఫార్మాట్ లోనే వాటి జోలికి ఎవడు పోలా. అది గుంటూరు జిల్లాలో ఉన్నాయి. మేము వెళ్ళింది ఏంటి, షేర్స్ ఫార్మాట్ లో ఉన్నటువంటి ఏవైతున్నాయో దాని ప్రకారం అది అన్ని కూడా లీగల్ గా జరిగి ఉన్నాయి. దానికి ఎటువంటి సమస్య లేదు కాబట్టి వాళ్ళే గిఫ్ట్ డీడ్ ఇచ్చారు. దాని ఆ తర్వాత వచ్చేసి మొత్తం ఈ పేరు మీద మారిపోయింది. ఇప్పుడు పూర్తి హక్కుదారు ఎవరు? విజయమ్మ 99.7% షేర్ ఉంది ఆమెకి. జగన్కి భారతికి ఏం లేదు. ఈరోజు ఇదేనండి రియాలిటీ. సంస్కారవంతంగా పెంచాలని చెప్పింది విజయమ్మ ఇదేనమ్మా. ఇటువంటి వాడిని ఎలా భరించామ్మా? నీ ఓపిక మెచ్చుకోవాలమ్మా. ఎందుకంటే ఇప్పటికీ జగన్ ఏదైనా చెప్తే ఊంగొడతావు. జగన్ కోసం మరలా ఏదైనా చెప్పమ్మా ఒక సభలు అంటే వచ్చి చెప్తా ఉంటాం. సో ఈ వీడియో క్లోజ్ చేస్తున్నా. మీరు క్రాస్ చెక్ చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న వైఎస్ రాజశేఖర రెడ్డి 2004 ముందు వీళ్ళ ఆస్తులు ఎంత, 2004 తర్వాత వీళ్ళ ఆస్తులు ఎంత, 2009 తర్వాత వీళ్ళ ఆస్తులు ఎంత, 2014 తర్వాత వీళ్ళ ఆస్తులు ఎంత. అంటే 5 సంవత్సరాలు ఎన్నికలు జరుగుతాయి కదా, ఎన్నికి ఆస్తులు ఎన్ని కోట్లు పెరుగుతా పోయినాయి. అసలు ఇన్ని వ్యాపారాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? వన్స్ వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత కొత్తగా ఏ వ్యాపారం స్టార్ట్ చేయాలి అంటే అంతకు ముందువే. అందులో క్విట్ ప్రోకోవి కొన్ని అండ్ నీకెంత నాకెంత పంచుకునేవి కొన్ని. ఇప్పుడు ఈ విజయం ఏదైతే సరస్వతి పవర్ మొత్తం నాదే ఉంటుంది కదా, అది కూడా అసలు ఎలా వచ్చాయి? మహామేత ఆ వైఎస్ఆర్ఏ అని చెప్పేసి కొంతమంది అంటారు. నాకు అలా కూడా వద్దు. వైఎస్ రాజశేఖర రెడ్డి బ్రతుకున్నప్పుడు ఇవన్నీ కూడా జరిగాయి. మన షర్మిల చెప్పింది కూడా అదే, బాబు నువ్వు నేను ఇద్దరు కూడా వారసులమే నాయనకి. నువ్వు కొత్తగా సంపాదించింది ఏమీ లేదు, కొత్తగా నువ్వు ఏ వ్యాపారం కూడా స్టార్ట్ చేసింది లేదు, అన్ని నాన్న హయాంలో మొదలెట్టినవే. నాన్న బ్రతుకున్నప్పుడు చెప్తున్నాడు. పాప షర్మిలని వచ్చి పాప అంటారు ముద్దు పేరు. సో అమ్మాయి జాగ్రత్తలు అంటే నాన్న నీకన్నా బాగా నేను చూసుకుంటా నువ్వు చెప్పేవి ఇదేనా? అరే అసలు అమ్మని ఎందుకు లాగే స్వామి నువ్వు అని చెప్పేసి మరోజు ఆమె అన్నదే షర్మిల. ఈరోజు విజయం అదే అంటుంది. షర్మిలకి జగన్కి ఏదైనా ఆస్తి పంపకాలుగా సంబంధించిన తేడాలు ఉంటే ఉండొచ్చు కాదు, అది వాళ్ళ వ్యక్తిగత విషయం. అసలు సరస్వతి పవర్కి జగన్కి భారత్కి ఏ సంబంధం? వాళ్ళు నోటీసులు ఎందుకు ఇచ్చారు? వాళ్ళు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్కి ఎందుకు వచ్చారు అసలు అని చెప్పేసి ఆమె అంటుంది. గతంలో షర్మిల ఓపెన్ గా చెప్పిందండి, జగన్మోహన్ రెడ్డి ఒక కీలు బొమ్మ, ఢిల్లీలో ఒక బి బీజేపీ, ఇంట్లో ఒక బి ఎవరున్నారంటే చూస్తే అందరు చెప్పింది భారతి అని చెప్పేసి. సో వాళ్ళ భార్యాభర్తల బంధం అన్నప్పుడు ఈ విషయంలో భారత గారిని మెచ్చుకోవాలి. ఎవరు చెప్పిన జగన్ వినడు, అసలు పట్టించుకోడు. బట్ అటు షర్మిల చెప్తున్నా, ఇప్పుడు విజయమ్మ చెప్తున్నా, మనం ఒక్క క్రాస్ చెక్ చేసుకుంటున్నా. భారతి చెప్పింది ఈయన అసలు కాదని ముందుకు వెళ్ళటం. పుష్ప 2లో అంటాడు కదా, పెళ్ళాం చెప్తే ఎలా ఉంటుంది అని, అన్నప్పుడు నేను భార్య మాట వింటా సమేద అంటాడు. అంటే నా శ్రీవల్లి మాట వింటానంటాడు. అంటే పెళ్ళా మాట వింటే ఎలా ఉంటుంది చూపిస్తా అంటాడు. అలా ఈరోజు జగన్ కూడా అలాగే ప్రూవ్ చేస్తున్నట్టుగా ఉన్నాడు. బట్ కన్న తల్లిని క్షోభకు గురి చేసే విధంగా కరెక్ట్ కాదు. అండ్ ఈరోజు విజయమ్మ ఆమె కోర్టుకి ఏదైతే మెన్షన్ చేసిందో అవన్నీ క్రాస్ చెక్ చేస్తా పోతుంటే నిజంగా పాపం ఎన్నాళ్ళు ఎలా భరించింది, ఇక ముందు కూడా ఎలా భరించింది ఏంటో పాపం అనుకుంటా అనిపిస్తా ఉంది. మొన్న ఎన్నికలప్పుడు అమెరికా వెళ్ళి చాలా చాలా మంచి పని చేసింది. థ్యాంక్ గాడ్. నిజంగా చాలా తెలియగల ఈ విజయమ్మ.